మంత్రి కొండా సురేఖ వివాదం వరంగల్ జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. సురేఖపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటే ఆమె తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి? కొండా సుస్మిత ఇప్పటికే జనసేన పార్టీలో చేరే చర్యలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సురేఖ స్టాండ్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ప్రస్తుతం వరంగల్లో ఇటు సునీత కూడా పార్టీ మారుతున్నట్లయితే ప్రచారం జోరుగా జరుగుతుంది. మరియు కాంగ్రెస్ పార్టీ నుండి బర్తరఫ్ చేస్తారు కొండా సురేఖను అని కూడా ఈ ప్రచారం అయితే ఈ మధ్య జోరుగా అందుకుంది. సో దాని గురించి మీ దగ్గర సమాచారం ఏంటి? థ్యాంక్ యూ. గత ఈ నెల 5-6 రోజుల నుంచి ఎక్కడ కూడా చూసినా కూడా కొండా సురేఖ, కొండా సుష్మిత పటేల్ పైన చర్చ జరుగుతుంది. ఈ యొక్క చర్చలో భాగంగా చూస్తే కొండా సుష్మిత పటేల్ ఏదైతే కొండా సురేఖ పుట్టినరోజు రోజు చేసిన వాక్యాలు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రికి కించపరిచినట్టు ఉన్నాయో దానిపైన కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఎవరితోనే సీఎం రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయి. మా నాన్న పట్టుకొని తిరగకపోతే అతనికి ఇన్ని స్థానాలు ఎక్కించి వచ్చేది, అతను ముఖ్యమంత్రి ఎలా అయ్యేది. పిసిసి అధ్యక్షునప్పుడు కూడా సుష్మిత పటేల్ తండ్రి గారైన కొండా మురళీధర్ గారే చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. దీనిపైన కూడా అధిష్టానం సీరియస్ గా తీసుకొని కొండా సురేఖ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కొండా సురేఖ ఇచ్చిన నోటీస్ పైన కూడా కొండా సురేఖ ఆమె సంజయ్ కూడా ఇవ్వడం జరిగింది. తన కూతురు వ్యక్తిగత అభిప్రాయాల వరకు నాకు ఎలాంటి సంబంధం ఉంటుంది, నాకేం సంబంధం అని చెప్పేసి కొండా సురేఖ కూడా సంజయ్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆమె ఢిల్లీకి వెళ్ళి ఏఐసీ అధ్యక్షుడైన ఖర్గేను కూడా కలవడం జరిగింది. ఖర్గేను కలిసిన సందర్భంలో కూడా ఖర్గే కూడా ఆమె ఇచ్చిన సమాధానానికి అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలిసింది. ఇదే క్రమంలో చూస్తే నిన్న విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న మీడియా సమావేశం తర్వాత కూడా కొండా వాళ్ళ అంశం అడిగిన సందర్భంలో కూడా ఒకటే చెప్పడం జరిగింది, ఇది క్రమశిక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉంది, దీనిపైన ఎవరం కూడా ఏం మాట్లాడవద్దు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా కూడా చూస్తే గత కొద్ది రోజుల నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కలిసి కొండా సురేఖ పైన కూడా ఆరోపణలు కూడా చేయడం జరిగింది. కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి, ఆమె పార్టీ నుంచి కూడా తొలగించాలని చెప్పేసి కూడా వాదన కూడా వినిపిస్తున్నాయి. దీనిపైన కూడా సీఎం సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఎక్కడ ఏం మాట్లాడకూడదు, ఏది ఉన్నా కూడా ఏఐసీ చేతిలో ఉంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, దాంతో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన నివేదిక ఏఐసీ దగ్గర ఉంది. ఏఐసీ ఎలాంటి చర్యలు తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి ఎవరైనా కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కూడా కొండా సురేఖ నిన్న సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు కూడా వరంగల్ జిల్లాలో అతని సొంత నియోజకవర్గమైన తూర్పు నియోజకవర్గంలో కూడా ఇవాళ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అయినా ఇలాంటి కూడా కొండా సురేఖ దగ్గర కూడా కొంత వేరే రకంగా కూడా ఆలోచనలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఇదే క్రమంలో చూస్తే ఎందుకంటే అధిష్టానం కూడా కొండా సురేఖ పైన కూడా అసంతృప్తిగా ఉందని చెప్పేసి తెలుస్తుంది. దీనిలో భాగంగా చూస్తే ఈమె ఏఐసీకి ఇచ్చిన నివేదిక అయితే ఇటు పిసిసికి ఇచ్చిన క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన నివేదికలో కూడా కరెక్ట్ అయిన సమాధానం లేదని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఘటన కూడా జరిగింది. వాళ్ళ కూతురు సుష్మిత పటేల్ కూడా ఇంతకుముందు కూడా ఇలానే మాట్లాడడంతో పాటు అప్పుడు క్షమాపణలు చెప్పడంతో పాటు సద్దుమణిగేది. కానీ ఇప్పుడు ఏదైతే సీఎం గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడడంతో పాటు ఇక్కడ ఉన్న సమాచారం ప్రకారంగా కూడా ఏఐసీ సంబంధించిన వారు కూడా ఇక్కడ ఆమె మాట్లాడిన వీడియోస్ కానీ మాటలు అవన్నీ కూడా పంపించడం జరిగింది. దానిపైన కూడా వారు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఒక పులికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే కొండా సురేఖ వాళ్ళ దంపతులు గత 40 సంవత్సరాల నుంచి కూడా వరంగల్ జిల్లాలో రాజకీయంగా ఉన్నారు. వారు ఎంతో పలుకుబడిన వ్యక్తులు. వారు ఒక 4-5 నియోజకవర్గాలకు కూడా ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఆలోచన చేయవలసిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి అధిష్టానానికి మరికొంతమంది కూడా ఫిర్యాదులు కూడా చేసినట్టు తెలిసింది. కొంతమంది ఎవరైతే ఇటు సీఎం వర్గం సంబంధించిన వాళ్ళైనా కూడా వారు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా సహచార మంత్రులు ఒక లక్ష్మణ్ తప్ప ఎవరు కూడా కొండా సురేఖ పైన మాటల పైన కూడా వివరణ కూడా ఇవ్వలేదు. ఎవరు కూడా ఆమె పైన కూడా ఖండించలేని పరిస్థితి కూడా ఉంది. ఇక్కడైనా కూడా రానున్న రోజులలో కూడా ఈ యొక్క ఏఐసీ ఎలాంటి చర్య తీసుకుంటారని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే సుధాకర్, ఇప్పుడు కొండా సుస్మిత జనసేన వైపు చూపని ఉంది. సో కొండా సుస్మిత వెనకాల కొండా సురేఖ కానీ వాళ్ళ తండ్రి గారు కానీ ప్రభావం ఉంటుందా? అంటే వాళ్ళే దగ్గరుండి ఇలా నువ్వు వెళ్ళమ్మా అని చెప్పినట్టు ఏమైనా దాఖలాలు ఉన్నాయా, లేదా తన 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 సొంతంగా నిర్ణయం తీసుకుని వెళ్తుందా? ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఎందుకంటే కొండా సుష్మిత ఒక కార్యకర్తగా ఉంది. ఇప్పటి వరకు పార్టీలో కూడా కీలక పదవులు కూడా ఏం కూడా ఆమె కీలక పదవులలో కూడా లేరు. ఒక సామాన్యమైన కార్యకర్తనే కాబట్టి ఈమె జనసేన పార్టీలో టచ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే జనసేన సంబంధించిన కూడా కేరళ కూడా వెళ్ళి
ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలిసే అవకాశం కూడా ఉందని చెప్పి తెలిసింది. ఇందులో భాగంగా చూస్తే వీళ్ళు వేరే పార్టీ పెట్టినా కూడా మరి పార్టీ పెట్టాల్సి ఉంటుందా లేదంటే ఇంకో వేరే పార్టీకి వెళ్ళవలసి ఉంటుందా అని చెప్పేసి కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు కొత్త పార్టీ పెట్టినా కూడా పార్టీలో ఎవరు వస్తారో అని చెప్పేసి కూడా చూడాల్సింది. ఎందుకంటే జనసేన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారికి కావాల్సిన సరైన నాయకులు కూడా లేరు అని చెప్పేసి కూడా లేరు ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే కొండ సురేఖ కనుక వెళ్ళేది ఉంటే కొండ సుష్మిత పటేల్, కొండ సురేఖ కనుక ఒకవేళ జనసేన పార్టీకి వెళ్ళేది ఉంటే వారికి కీలక బాధ్యత కూడా అప్పయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఇదే క్రమంలో చూస్తే కొండ సుష్మిత పటేల్ రానున్న రోజులలో కూడా మళ్ళీ నేను పర్కాల నుంచి పోటీ చేస్తా, పర్కాల నుంచే మళ్ళీ నా యొక్క ప్రయాణం కొనసాగుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇదే క్రమంలో వీరు మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటారా లేదంటే జనసేన పార్టీ వెళ్తారా చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనిపైన మొత్తానికైతే ఏఐసి రానున్న రోజులలో వీరిపైన క్రమశిక్షణ చర్య ఏ రకంగా తీసుకుంటారు లేదు లేదంటే అని చెప్పేసి కూడా తెలియని పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.